వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్టీ ఎస్సీలపై జరిగిన దాడులు, గిరిజన మహిళలు దళిత మహిళలపై జరిగినటువంటి ఒక అత్యాచారాలపై సాంఘిక సంక్షేమ శాఖ కేంద్రానికి ఒక నివేదికను పంపించింది. అయితే ఆ వివరాలు ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎస్టీ ఎస్సీలపై దాడులు, గిరిజన మహిళలు దళిత మహిళలపై జరిగినటువంటి అత్యాచారాల గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని జరిగి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక నివేదిక కేంద్రానికి అయితే ఇచ్చిందని, అయితే ఈ నివేదికలో ఏముంది అంటే ఏం చెప్తారు? ఇది రిపోర్టు జగన్మోహన్ రెడ్డి టైంలోనే పంపించారు. ఇప్పుడు ఏదో కొత్త ప్రభుత్వం వచ్చి రిపోర్ట్ పంపించడం కాదు. ఇది 2023 సంవత్సరంలోనే పంపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ నివేదిక కేంద్రానికి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ఏదో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రిపోర్ట్ తయారు చేసి పంపించినట్టుగా అందరూ అనుకుంటున్నారు. అదేం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఒక రిపోర్టుని పంపించింది. ఇందులో ఏంటంటే 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తే ఆ ఏడాది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద ఆన్ అన్ యావరేజ్ రోజుకి 8 దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరిగినాయి. పర్ డే 8 మంది ఈ అత్యాచారాలకి గురయ్యారు. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలు. వారానికి 4 ఎస్సీ ఎస్టీ మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. వారానికి 4 ఎస్సీ ఎస్టీ మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. నెలకి సగటున 5 దళితులు, గిరిజనులు హత్యకి గురయ్యారు. వీటి మీద సాంఘిక సంక్షేమ శాఖ 2023లో జూలైలో కేంద్రానికి ఈ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం అంటే ఒక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలపై హత్యలు మొత్తం ఎస్సీల మీదేమో 52 హత్యలు జరిగినాయి. ఎస్టీలు 7గురిని చంపేశారు. దాడులకి వస్తే ఎస్సీల మీద 99 మంది ఎస్సీల మీద దాడులు జరిగినాయి. 473 మంది ఎస్టీల మీద దాడులు జరిగినాయి. అత్యాచారాల విషయానికి వస్తే 159 మంది మీద ఎస్సీల మీద అత్యాచారాలు జరిగినాయి. 39 మంది ఎస్టీల మీద అత్యాచారాలు జరిగాయి. ఆస్తుల విధ్వంసానికి వస్తే 15 మంది ఎస్సీల మీద ఆస్తుల విధ్వంసం జరిగింది. మిగిలిన కేసులు అవన్నీ చూస్తే దళితుల మీద 1642 ఇతర కేసులు నమోదైనాయి. ఇవన్నీ జరిగితే జనరల్గా ఏంటి అంటే సమాజంలో నేరం ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు వెంటనే ఇమ్మీడియట్గా స్పందించాలి. పోలీసులు స్పందించటమే కాకుండా ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి. పోలీసులు అంటేనే ప్రభుత్వం అంటేనే పోలీసులు, అది విడదీయలేని విషయమే. కాకపోతే ఏంటి అంటే ఈ పొలిటికల్ బాసులు ఎవరైతే ఉంటారో, అంటే అధికారంలో ఉండే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, వీళ్ళు కనుక ఇటువంటి సామాజిక నేరాల పట్ల సెన్సిటివ్గా లేకపోతే, అంటే వాళ్ళు ఇటువంటి సామాజిక నేరాలని సున్నితంగా పరిష్కరించాలి అనుకోకపోతే పోలీసులు ఆ కేసులకి సంబంధించి దర్యాప్తు వేగవంతంగా చేయడానికి అవకాశం ఉండదు. మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం. దళిత డాక్టర్ సుధాకర్ని ఒక పిచ్చివాడుగా ముద్ర వేసి, అంటే కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు అతన్ని ఒక పిచ్చివాడుగా ముద్ర వేసి పెడచేతులు వెనక్కి విరిచి కట్టి లాక్కుపోయి దారుణంగా, అసలు ఒక దారుణమైన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన ఇది మనం చూసాం. పోలీసులు వచ్చి కొడుతూ ఉంటే, నడి రోడ్డు మీద అతన్ని కొడుతూ ఉంటే, అతను ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మద్దు, అతను నన్ను చంపేస్తున్నాడు అని చెప్పి ఆక్రోశించాడు. కానీ ఆ రోజున ఎవరు పట్టించుకోలేదు. డాక్టర్ సుధాకర్ ఆక్రందనలు ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత కాలంలో
ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే మొత్తం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కేటగిరీల ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అంటే లాలెస్నెస్, అంటే ఎక్కడా కూడా చట్టం లేదు, న్యాయం లేదు, గౌరవం లేదు, పోలీసులు వాళ్ళు ప్రజలకి సహాయం చేయటం లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే, పైగా స్పందన లేకపోవటం అటుంచి ఏదన్నా నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం. ఈ విధంగా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఒక దళితుడిని, అతని దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపేసి ఆ డెడ్ బాడీని డిక్కీలో వేసుకొని తీసుకొచ్చి, ఇదిగో తీసుకొని నీ మొగుడి శవాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి, నేనే చంపాను తీసుకో అని చెప్పినా కానీ ఈ రోజు వరకు కూడా వైసీపీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీగా తీసేయలేదు. అంటే పైగా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని బస్సులో ఎక్కించుకున్నాడు, ఆ ప్రచార రథంలో ఎక్కించుకున్నాడు, కార్లలో ఎక్కించుకున్నాడు, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, తిప్పుకున్నాడు. అంటే ఏం సందేశం ఇస్తాం మనం సమాజానికి? మనం ఇచ్చే సందేశం ఏంటి? దాంతో అంటే దళితుడిని చంపిన వాడిని మనం ఏమీ అనకపోతే ఇంకా మిగిలిన వైసీపీ కార్యకర్తలు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇదే జరిగింది మొత్తం. సమాజంలో నేరాలు జరగటం ఒక విషయము, ఆ నేరాలని కంట్రోల్ చేయలేకపోవటం ఒక విషయము, ఆ నేరాలని ప్రోత్సహించటం ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నేరాలని, ఈ సామాజిక నేరాలని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించాడు. అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జ్షీటు నమోదు చేయాల్సి ఉన్న ఆ నిబంధనని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. 2021లో ఆ సంవత్సరంలో ఓన్లీ 64% కేసుల్లోనే ఛార్జ్షీట్ ఫైల్ అయింది. అంటే మిగిలిన కేసుల పరిస్థితి ఏంటి? ఆ తర్వాత 2022లో ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన కేసుల సంఖ్య 62కు తగ్గింది, 64 నుంచి 62కి. అంటే గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసింది అనేది ఆయన గవర్నమెంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సాంఘిక సంక్షేమ శాఖ పంపించిన రిపోర్టులో ఇవన్నీ ఉన్నాయి. అసలు వీళ్ళకి 2021లో 40 మంది ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే 22లో 59 మంది హత్యకు గురయ్యారు ఎస్సీలు ఎస్టీలు. అంటే ఏంటి? సంఖ్య పెరగటం. ఇదంతా కూడా అంటే ప్రజలు కూడా ఎప్పుడు కంట్రోల్లో ఉంటారు అంటే, ప్రజలు అంటే ఈ నేరాలు చేసేవాళ్ళు, ప్రజలందరూ కంట్రోల్లోనే ఉంటారు. ఈ నేరాలు చేసే వాళ్ళు ఎప్పుడు కంట్రోల్లో ఉంటారు అంటే, పోలీసులు అంటే కొంచెం భయం ఉంటే కంట్రోల్లో ఉంటారు. దానికోసమే ఇప్పుడు కొత్తగా విజిబుల్ పోలీసింగ్ అంటున్నారు. అంటే పోలీసులు రోడ్డు మీద కనపడాలి, రోడ్డు మీద కనపడుతూ ఉండాలి, తరచు కనపడుతూ ఉండాలి, అంటే గస్తీ తిరుగుతూ ఉండాలి. విజిబుల్ పోలీసింగ్. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితులకి ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి, ఆ బాధితుడికి అభయం ఇవ్వాలి. పోలీసు ఇది చేయగలిగితే నేరం చేసేవాడు భయపడతాడు, వాడు నేరం చేయబోయే ముందర ఆగుతాడు, ఒక్క నిమిషం ఆలోచిస్తాడు, పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు నన్ను అని. ఆ భయమే పోలీసులు అంటే అసలు ఆ భయం, అటువంటి భయం లేకుండా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చెబితేనే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు, చాలా సీరియస్ కేసుల్లో కూడా. పొలిటికల్ కేసులే కాదు, ఈ ఎస్సీ ఎస్టీల మీద జరిగిన అత్యాచారాల్లో ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు వీళ్ళని? అసలు వీళ్ళు కేసులు దర్యాప్తు ఎందుకు వేగంగా చేయలేదు? పైగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని
దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని పెట్టాడు. అట్లా ఎక్కడన్నా పెడతారా? అసలు ఆ చట్టం ప్రొవిజన్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి? కొంతమంది నిరుద్యోగులు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేయడానికి వస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అక్కడ ఎవరో ఒక కానిస్టేబుల్ ఉన్నట్ట, ఆ కానిస్టేబుల్ దళితుట్ట, అతను కంప్లైంట్ ఇచ్చేట, వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే అతను దళితుడని అతన్ని ఇది ఎట్లా తెలుస్తుంది? ఒక ఉద్యోగాలు అడగటానికి వచ్చిన యువతకి ఎట్లా తెలుస్తుంది? కానీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సమయంలో పొలిటికల్ ఒక కక్ష సాధింపు ధోరణితోటి మామూలు బాధితులకి న్యాయం చేసే విధానాన్ని మర్చిపోయాడు. అందుకని నేరాలు ఇంత దారుణంగా పెరిగిపోయినాయి. విపరీతంగా పెరిగిపోవటానికి, నేరాలు విపరీతంగా పెరిగిపోవటానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళే కాకుండా సమాజంలోని అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే పోలీసులు అంటే భయం లేకుండా పోవటం. మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు. కనీసం 50-60 రోజులు కూడా పూర్తి కాకముందు ఇక్కడ ఏం జరగకముందే అడుగుతున్నాడు. మరి ఆ రోజుల్లో గుర్తు రాలేదా అంటే ఏమంటారు? గుర్తు రాలేదు. అతను అప్పుడు అధికార పీఠంలో కూర్చొని ఉన్నాడు కదా. అతను చేసే నేరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా వచ్చేసి ప్రజలతోటి మాట్లాడటం, ప్రజల దగ్గర నుంచి ఏదన్నా వినతి పత్రాలు స్వీకరించటం, ఇటువంటి పనులు ఏమన్నా చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది తెలిసేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్ను వదిలిపెట్టి బయటికి రాలేదు. బయటకు వస్తే హెలికాప్టర్లోనే తిరిగాడు, చెట్లు నరుక్కుంటూ హెలికాప్టర్లో తిరిగాడు. ఆ తర్వాత ఎలక్షన్ల సిద్ధం మీటింగులు అని చెప్పి పెట్టాడు. అంతే తప్ప ప్రజలతోటి ఇంటరాక్షన్ లేదు. పైగా ఈ సెక్రటేరియట్ సెట్టింగ్నే ఇంట్లో వేసుకొని తనేదో రోజు సెక్రటేరియట్కి వస్తున్నట్టు, రోజు సెక్రటేరియట్లో కూర్చుంటున్నట్టు ఒక బూటకపు ప్రచారాన్ని చేసుకున్నాడు. సమీక్షా సమావేశాలు సెక్రటేరియట్లోనే నిర్వహిస్తున్నట్టు, అంతా బూటకమే. ఇటువంటి పనులు చేసి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే కదా వాటిని ఏదైనా కరెక్షన్ చేసుకునేది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అందుకని లాభాలు నష్టాలు బేరీజులు వేసుకొని ఎవడి భూమి ఉంటే ఆ భూమిని లాక్కోవటం, ఎవడికి ఇల్లు ఉంటే వాడి ఇల్లు లాక్కోవటం, ఇటువంటి పనులు చేయటంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి నేరాలకి తెగబడ్డారు. మనం చూసాం ఇప్పుడు జోగి రమేష్ ఇష్యూలో కూడా అదే జరుగుతున్నది. వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, మొత్తం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కబ్జా పెడుతున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక విషప్రచారం చేశారు. విషప్రచారం చేయటమే కాకుండా అగ్రిగోల్డ్ బ్రాహ్మణ కంపెనీ, అందుకని బ్రాహ్మణ కంపెనీ కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏంటి, అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు కానీ ఇది కానీ ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వచ్చిన ఫిర్యాదులు ఏంటి అంటే, అగ్రిగోల్డ్ ఇప్పుడు మనం జోగి రమేష్ కొడుకు ఎట్లా పెట్టాడు, ఎట్లా కబ్జా పెట్టుకున్నాడు అనేది చూసాం కదా. అదేంటి, అగ్రిగోల్డ్ కంపెనీ మీద కేసు నడిచింది కదా. ఆ కేసులో సిఐడి వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఆస్తి ఇది. ఈ ఆస్తిని కొట్టేశాడు. కొట్టేసి ఏం చేశాడు, సిఐడి పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్న భూమి 88వ సర్వే నెంబర్లో ఉంది. 87వ సర్వే నెంబర్లో ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన ఒక పార్ట్నర్ అతనికి సంబంధించిన ల్యాండ్ ఇది. 87 సర్వే నెంబరు. జోగి రమేష్ ఏం చేశాడంటే
ఇదంతా రిజిస్ట్రేషన్లు ఇదంతా చేసుకున్నాడు. చేసుకొని ఈ రెవెన్యూ స్టాఫ్ని అంతా కూడా మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇది 88 సర్వే నెంబర్ కాదు, పొరపాటున 88గా రిజిస్టర్ అయింది, ఇది వాస్తవంగా 87 సర్వే నెంబరు అని మార్పించుకున్నాడు. అందరినీ మేనేజ్ చేశాడు. అతను అప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా, అందుకని ఇది మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్. అంటే ఒక్క షాట్కి 10 కోట్లు కొట్టేశాడు. కొట్టేద్దామని ప్లాన్ చేశాడు. వాళ్ళు ఆఫీసర్లు కూడా ఏం చేశారు, మరి ఇతను చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేసిన వ్యక్తి కదా, మరి కింది స్థాయి అధికారులు ఏం చేస్తారు, అతను చెప్పినట్టే చేశారు. ఇప్పుడు తీరా చూస్తే ఏమైంది అంటే సర్వే నెంబరు 87లో ఈ అగ్రిగోల్డ్ పార్ట్నరే ఉన్నాడు. ఆయనకు కంగారు పుట్టింది. 88 సర్వే నెంబరు సిఐడి వాళ్ళు తీసుకున్నారు కదా దీన్ని, ఇప్పుడు ఇతను 87 అంటున్నాడు, నా స్థలాన్ని కూడా కబ్జా పెడతాడు. సిఐడి వాళ్ళు స్వాధీనం చేసుకున్న స్థలాన్ని కబ్జా పెట్టాడు. ఇప్పుడు సర్వే నెంబర్ తప్పు ఉంది అని చెప్పి 87 సర్వే నెంబర్ వేసి ఈ స్థలాన్ని కూడా కొట్టేద్దామని ప్లాన్ వేశాడని చెప్పి అతను పోలీసులకి కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ని పోలీసులు పట్టించుకోలే. ఇప్పుడు ఇది కనుక ఈ వ్యవహారం బయటికి రాకుండా ఉన్నట్టయితే, అంటే జగన్మోహన్ రెడ్డి హయామే మళ్ళీ కంటిన్యూ అయినట్టయితే పోలీసులు కూడా ఈ విషయాలు బయట పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు మొత్తం అధికారులు ఇట్లా సర్వే నెంబర్ ఎట్లా మార్చారు ఏంటి అనేది మొత్తం చూస్తే అవినీతి నిరోధక శాఖ వాళ్ళు మొత్తం వలబన్ని ఇదంతా పట్టుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ ఎస్టీల మీదే కాదు, మరి ఇది బ్రాహ్మణుల మీద జరిగిన అత్యాచారం కదా. జోగి రమేష్ వచ్చి నేను బీసీని కాబట్టి టార్గెట్ చేశారంటున్నాడు. మరి నువ్వు టార్గెట్ చేసింది బ్రాహ్మణ ఆస్తులు కదా, మరి బ్రాహ్మణులు గప్చిప్పును కూర్చోవాలా? అంటే వాళ్ళ ఆస్తులను నువ్వు కొల్లగొడుతుంటే చూస్తూ కూర్చోవాలా? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అగ్రిగోల్డ్ పార్ట్నర్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు, బీసీల మీద దాడులు, ముస్లిం మైనారిటీల మీద దాడులు, అదే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల మీద వైసీపీ ఈ రౌడీలు గూండాలు దాడులు చేసి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. అదే ఇప్పుడు ప్రధానమైన ఇష్యూగా వచ్చి ఉన్నది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు చెప్తాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేవాడు. నీ ఎస్టీలని, నీ ఎస్సీలని, నీ బీసీలని ఎంతమందిని చంపావో ఇప్పుడు బయటకు వస్తున్నది జగన్మోహన్ రెడ్డి. అది కూడా నీ హయాంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన రిపోర్ట్ ఇది. చూద్దాం సార్, ఈ కూటమి హయాంలో మాత్రం ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్కారం అండి.